ఎల్కతుర్తి మండల కేంద్రంలో ముంతుర్తి శ్రీకాంత్ యాదవ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ దేశ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక భారతదేశ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడం అక్కస్కు నిదర్శనమని, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ వారసుడైనందుకు మీరు దిష్టిబొమ్మ దహనం చేసిండ్లా అని, మీరు చేసిన పనికి యావత్తు భారతదేశాన్ని అవమానించినట్టు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా విశ్వగురు అని పేరు తెచ్చుకున్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగాని కృష్ణయ్య, ముష్క వెంకటేష్, ఆడేపు శ్రీవర్ధన్, చిదురాల వెంకటేష్, పల్లెపాటి మధుకర్, నాంపల్లి అశోక్, పెరుగు మధు, కోడెం రమేష్, పుట్ట కనకయ్య, ఠాగూర్, సామ్సంగ్, మాజీ సర్పంచ్లు సామల సురేష్ రెడ్డి, చల్ల రవీందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముంతుర్తి సమ్మయ్య, పోలు కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీకు రైతు భరోసా అని చెప్పేసి, ఆత్మీయ భరోసా అని చెప్పేసి, గృహలక్ష్మి 2500 రూపాయలు అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఆరు హామీలను ఇవాళ హామీలను నెరవేర్చకుండా ముఖం చాటేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇవాళ సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు ఇచ్చిన మాటలు ఏంటనంటే, మేము ఎలక్షన్స్లో గెలిస్తే, మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం ఇస్తామని మహిళల్ని మోసం చేసిళ్ళు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేసిళ్ళు, యువతకు నిరుపయోగంగా ఉండే యువతకి కూడా, నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని మోసం. వీళ్ళు మోసం చేయండి ఎవరిని అని అంటే, ఒక గొర్రెలను మేకలను, అంటే మనము మనుషులని ఒక గొర్రెలు మేకల కన్నా హీనంగా చూస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలక్షన్స్ రాగానే అబద్ధం మాటలు చెప్పుకొని ఎలక్షన్స్లో గెలిచి ఇవాళ ఒక్కరోజు కూడా ప్రభుత్వ వాళ్ళు వచ్చి మన సమస్యలు, ప్రజల సమస్యలు ఏంటనేది కూడా చూడకుండా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కాంట్రాక్టులు తెచ్చుకోవాలి, ఎక్కడ పైసలు సంపాదించుకోవాలి, ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జాలు చేయాలని వాళ్ళ పనిలో వాళ్ళు ప్రజలను గాలికి వదిలేసింది. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులకు అందరు వాళ్ళని నిలదీస్తున్నారని చెప్పి ఏం చేయాలి, కేంద్రంని బదనం చేయాలని చెప్పి ఒక యూరియా అని చెప్పి యూరియా మాట ముందు పెట్టుకున్నారు. అరే యూరియా పోయిన సంవత్సరం మన వర్షాకాలంలో వచ్చే యూరియా కన్నా ఈ సంవత్సరం ఎక్కువ యూరియా వచ్చింది మనకి ఇక్కడ. ఆయన ఎక్కడ పోతుంది ఆ యూరియా? మీరు రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం, మీరు పంపే నివేదికలో ఎంత ఇవ్వాలనేది మీరు పంపకుండా మన కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని బదనాం చేసి, నిన్న ఎల్కతుర్తిలో నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమం చేసిళ్ళు. వాళ్ళు ఎందుకు చేసిళ్ళు ఆ ప్రోగ్రామ్ అని అంటే, భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటనంటే, ప్రతి ఒక్క ప్రజల సమస్యలలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ. చెందుతున్నారు ప్రజలు, ఎక్కడ వీళ్ళ వైపు మొగ్గు చూపుతారో అని చెప్పి ఏం చేయాలి, బదనాం చేయాలని చెప్పేసి యూరియా ఇస్తలేరు. ఎందుకు యూరియా ఇస్తలేరు? నువ్వు చెప్తే కదా, నీ నివేదిక పంపిస్తే కదా నీకు యూరియా వచ్చేది. ఒక్కసారి మన ఏవో దగ్గరికి, వ్యవసాయ అధికారుల దగ్గర పోయి చూడు యూరియా ఎంత వచ్చిందని. ఇప్పటికి ఎల్కతుర్తి మండలానికి 1400 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఎక్కడ పోయింది యూరియా రాలేదని ఎవరంటున్నారు? కొంతమంది మధ్య దళారులు ఏం చేస్తున్నారు అని అంటే, తీసుకుపోయి బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఆ తప్పెవరు? కేంద్ర ప్రభుత్వందా, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. అన్ని జిల్లాల్లో కన్నా మన జిల్లాకు తక్కువ యూరియా వచ్చింది. కారణం ఎవరు? ఒక మంత్రి ఉన్నారు కదా, తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు తెచ్చుకుంటారు? ప్రతి ఒక్క జిల్లాలో యూరియా వాళ్ళకు వచ్చే మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో వెళ్ళిపోయింది. మనకు వచ్చే మోతాదులో కొంటే లెస్ 15%లో ఉన్నాం. ఈ చేతగంతనం ఎవరిది? మన ఎమ్మెల్యే గారిది కాదా? ఇప్పుడున్న మన ఎమ్మెల్యే మంత్రి గారి